హాయ్ ఎవ్రీవన్, మీకు ఈరోజు శంఖం పూలతో టీ చూపిస్తున్నాను. ఇది మన గార్డెన్లో ఫ్రెష్ శంఖం పూలు. వీటికి తొడుమలు తీసి పెట్టుకున్నాను చూడండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం శంఖం పూలు, తులసి ఆకులు, దాల్చిని, ఒక లవంగం కూడా వేసాను. అలాగే బెల్లం కావాలంటే బెల్లం, లేదంటే హనీ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ శంఖం పూలన్నీ వేసేస్తాను. ఇది ఒక 3 పీపుల్కి సరిపోతుంది. అంటే శంఖం పూల టీకి మనకి ఎక్కువ బాయిల్ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉండి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ టూ డెలికేట్గా ఉంటాయి. చూడండి, శంఖం పూల టీ మనకి హెల్త్కి చాలా మంచిది కదా, మనందరికీ తెలుసు. సో వీక్లో ఒక 3 డేస్ ఇలా ఈ టీ, అలాగే టీ కూడా మనం లీవ్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ తీసుకోవచ్చు. పుదీనా టీ, మనకి ఏ లీవ్స్ ఇష్టమైతే ఆ లీవ్స్ వేసుకోవచ్చు. ఇలా హెల్త్కి చాలా మంచి. చూడండి, టీ బాయిల్ అయిపోయింది. జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ అంతే. మనం హాట్ వాటర్లో వేస్తాం కదా, ఈ టూ డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అంతే. మనం మూత క్లోజ్ చేసి పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ టీ తీసుకుంటే మనకి హెల్త్కి లెమన్